అమ్మా ఇది అన్యాయం అమ్మా. నువ్వు మాట్లాడుకు రవిచంద్ర. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది చిట్టెమ్మ. చెప్పు చిట్టి. మీ అన్నయ్య బయటికి రావాలంటే మీ అమ్మా నాన్నల్ని వదులుకోవాలి. అంటే ఈ ఇంటి నుంచి పంపించేయాలి. జైలు నుంచి వచ్చాక మీ అన్నయ్య కూడా ఈ ఇంటికి రాకూడదు. అలా నువ్వు నాకు మాటిస్తేనే నేను మీ అన్నయ్యని విడిపిస్తాను. లేదంటే ఇక్కడ జరిగింది మొత్తం నువ్వు మర్చిపో. ఈ సైడ్ చూస్తే భయమేస్తుంది. నేను ఇక్కడ ఉండలేదు సిటీ. బేగా నన్ను తీసుకెళ్ళిపోవే. చిట్టమ్మా నువ్వు తొందరపడకు. మీ అమ్మ నాన్న బయటికి వెళ్ళి ఎలా బతుకుతారో ఒక నిమిషం ఆలోచించు. పర్వాలేదు బావా, మా అన్నయ్య పోలీస్ స్టేషన్ నుంచి క్షేమంగా బయటకు వస్తాయి. మా అమ్మ నాన్నని ఆడే చూసుకుంటాడు. కానీ అన్నయ్య జైల్లో ఉంటాయి. ఆ బాధతో నాన్న దిగలెట్టుకొని మనకి దూరమైపోతారు. అతనని మాటిస్తున్నాను. మా అన్నయ్య నిడిపించు. మా అమ్మ నాన్నని నుంచి పంపించేస్తాను. వెరీ గుడ్. వెళ్ళి ఆ పని మీద ఉండు. ఎస్. నీ పిచ్చి గాని సిట్టమ్మ ఏదో ఒకటి చేయడానికి వాడేమన్నా ఆసుపత్రికి వెళ్ళినాడే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడే, పైగా హత్యా నేరం మీద వెళ్ళినాడు. కాంతమ్మ చెప్తే తప్ప నిడిసిపెట్టరంట. ఈ కాడి జన్మలో బయటికి రాడు. నేరుగా జైలుకి పోతాడు. కానీ అది ఒట్టి అనుమానమేనని, కాంతమ్మత్త ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకోదని అక్కడికెళ్ళి బతిమలాడకి కానీ అర్థమైంది. నువ్వేం భయపడకు చిట్టి. అవసరమైతే ఇంకా పెద్ద లాయర్తో నేను మాట్లాడతాను. భాస్కర్ బావని విడిపిద్దాం. వద్దు బావా, నాకన్నా అన్ని దారులు మోసుకుపోయాయి. మా అన్నయ్య నడిపించాలంటే మనకున్నది ఒకే ఒక దారి. అదేటమ్మది? అది చిట్టమ్మా వద్దని చెప్పాను కదా, ఆ విషయం ఇంక వదిలే. లేదు బాబు, సిట్టం మీద చెప్పాలనుకుంటుంది కదా, చెప్పని. వద్దు చిట్టమ్మా. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. నా మాట విని ఆ విషయం ఇంతటితో వదిలే. వదిలేస్తే ఎవరికి ఉపయోగం బావా? మా అన్నయ్య బయటికి రావాలి అంటే అమ్మ నాన్న ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. అదే కదా కాంతమ్మతో చెప్పింది. అవునమ్మా, నువ్వు నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోతేనే అన్నయ్యకి బయలుపిస్తానంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమదేనమ్మా. భాస్కర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడన్న బాధలు పిచ్చి గాని ఎక్కిందేటే. ఎందుకలా దెయ్యంలో పగలబడిన అవుతున్నావు?
అమ్మ ఎందుకు నవ్వుతుందో నాకు అర్థమైంది నాన్న. మా కొడుకు సరే అయితే నా బట్టలు కూడా సర్ది. బావా నువ్వు వద్దు బావా. ఇప్పటికే నా కోసం చాలా కట్టలు పడ్డావు. నాతో పాటు వచ్చి ఆ పూరింట్లో పడుకోను లేవు, ఆ పేడ వాసనలో బతకను లేవు. నా మాటిని ఈ సమస్యలన్నీ సద్దు మనకేదాకా నువ్వు ఈయన్ని ఉండిపో. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? నేను పుట్టడం డబ్బులో పుట్టుండొచ్చు, పెరగడం బంగ్లాలో పెరిగి ఉండొచ్చు, కానీ ప్రేమించింది నిన్ను. నువ్వెక్కడుంటే అక్కడే నేను చిట్టమ్మా. నువ్వెక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటాను, అంతే. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నువ్వు నాకు భర్తగా దొరికావు. కానీ నేనే పాపిష్టిదాన్ని. నన్ను చేసుకున్న దగ్గర నుంచి నేను కష్టాలు పెడుతూనే ఉన్నాను. బాధపడకు చిట్టమ్మా, నీతో పంచుకునే కష్టం కూడా నాకు సంతోషమే. పదనండు. ఇదిగో పెద్దాయన, మా గురించి నువ్వేం బాధపడక్కర్లేదులే. మే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. ఎంచక్కా నువ్వు వంటలు చేసుకుంటూ ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ సంతోషంగా బతుకు, సరేనా? ఏడు పెద్దాయనా, ఏడుతున్నావేటి? ఏడు పెద్దయినా, ఏటైంది? ఎందుకు ఎడుతున్నావా? కాంతమతేమైనా అనిందా? చెప్పు పెద్దాయనా, నేనెళ్ళి మాట్లాడతాను. నిన్ను చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది తల్లి. నన్ను చూస్తుంటే నీకేడుపు రావడం ఏంటి పెద్దాయనా? అవునమ్మా, ఎట్టా ఉండాల్సిన దానివి ఎట్టా బతుకుతున్నావమ్మా? నీకేంటమ్మా ఈ కష్టాలు? నువ్వు ఒకరి ముందు చేతులు కట్టుకొని తలంచుకోవడం ఏంటమ్మా? నువ్వు చిటికేస్తే ఈ ఊరే నీ ముందు చేతులు కట్టుకొని నిలబడుతుందమ్మా, వంగి వంగి దండాలు పెడుతుందమ్మా. అలాంటి బతుకమ్మా నీది. ఎవరు నువ్వు? ఏటా మాటలు? కుటుంబరావు, పాపం కుటుంబరావు, మహాపాపం కుటుంబరావు. యువరాణిని తీసుకొచ్చి పని మనిషిని చేసావు కదా కుటుంబరావు. అసలు ఎవరు నువ్వు? నేనెవరో తెలిస్తే నీకు పోయిన కళ్ళు తిరిగి వస్తాయి కుటుంబరావు. నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ వాళ్లకు తీరని ద్రోహం చేస్తున్నావు కుటుంబరావు, తీరని ద్రోహం చేస్తున్నావు. పెద్దనా,
అసలు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఇక మాటలు అనవసరం అమ్మా. ఇన్నాళ్ళు నా కడుపులో దాచుకున్న నిజాన్ని చెప్పేస్తాను. కడుపులో దాచుకున్న నిజమా? ఏటి పెద్దయినా అది? ఏంటా? ఏ వీరనారాయణ తన బిడ్డ కోసం కాకినాడ మొత్తం గాలిస్తున్నాడో, ఏ వీరనారాయణ తన వారసురాలి కోసం పిచ్చెక్కి తిరుగుతున్నాడో, ఆ వారసురాలు ఎవరో తెలుసా? ఆ వారసురాలు ఎవరో తెలుసా? ఎవరు పెద్దయినా? అది అది చెప్పు పెద్దయినా, ఎవరదే? చెప్పు. రేయ్, ఎవరివో చెప్పరా? ఎవర్రా నువ్వు? ఒరే లాయరు, నువ్వా? లాయరా? ఎన్నాళ్ళకి దొరికావురా? నీ పిచ్చి ఇంకా తగ్గలేదా? నాకు కాదే పిచ్చి, నీకు. అవతారం, గన్ తీసుకురా. కుటుంబరావు, నేను వెళ్ళిపోతున్నా. మళ్ళీ ప్రాణాలతోనే తిరిగి వస్తా. ఆ రోజు నిజం మాత్రం చెప్పి తీరుతాను. ఈలోపు నువ్వే చెప్తే చేసుకున్న పాపం సగమన్నా పోతుంది. కుటుంబరావు, సగమన్నా పోతుంది. ఒరేయ్, అవతారం వెళ్ళరా, పారిపోతున్నాడు, పట్టుకో. అవతారం, త్వరగా వాణ్ణి పట్టుకో. ఎక్కడికి పారిపోతావు నువ్వు? అక్కడికి పారిపోతావు నువ్వు? నిజమేంటో తెలుస్తా, త్వరలోనే తెలుస్తా. నీ అంతు చూస్తా. అక్క, అమ్మ, అమ్మ, అక్క, అక్క, అమ్మ, 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 అక్క, అక్క, రే అవతారం, అక్క, నన్ను కొట్టేసి పారిపోయాడక్క. అమ్మా, ఆయన లాయర్ కదా? ఈయన జమీందారు వారసురాల గురించి చెప్పడం ఏంటి? మీరు ద్రోహం చేశారంటున్నారేంటి? అసలు ఏంటి ఇదంతా? వాడొక పిచ్చోడు. వాడి పిచ్చివాగుడు కూడా నువ్వు పట్టించుకుంటావా? లేదుట. ఆ పెద్దాయన గనక పిచ్చోడయ్యుంటే నీ దగ్గర వంట మనిషిగా చేరుండేవాడే కాదు. ఎన్ని రోజులుగా ఇక్కడ పనిచేసేవాడు కాదు. మారు వేషంలో వచ్చాడంటే అతనేదో చెప్పాలని అనుకుంటున్నాడు. అతని మనసులో ఏదో నిజం దాగుంది. ఏయ్, వాడి పిచ్చి నీకు పట్టిందా? చెప్పు, తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తాను. ఏం అక్కర్లేదు. ఎవరికి పిచ్చి పట్టిందో, ఎవరు త్వరలో పిచ్చాసుపత్రులకు వెళ్తారో నేను తేల్తానుగా. సరే, నువ్వు ఆలోచించాల్సింది పారిపోయిన లాయర్ గురించి కాదు, కేసులో ఇరుక్కున్న నీ అన్న గురించి. నేను చెప్పిన పని నువ్వు ఉదయం కల్లా చేస్తే, నువ్వు చెప్పిన పని నేను సాయంత్రం కల్లా చేస్తాను. అలాగే కాంతమత్త, రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం. వెరీ గుడ్. రేపు సాయంత్రం కల్లా మీ అన్నని విడిపిస్తాను. తమ్ముడు, పదరా. నాన్నా, ఈ లాయర్ ఎందుకు మారు విషయంలో వచ్చి మరి ఏదో చెప్పాలనుకుంటున్నాడు? అంతలా ఆయన కీడు అవసరమో? ఎందుకు వైష్ణవిదేవి గురించి చెప్పాలనుకుంటున్నాడు? అంటే పాపం అతనికి పిచ్చి పట్టినది కదమ్మా, ఏదేదో వాగుతున్నాడు. ఆ మాటలు మనం పట్టించుకునే అవసరం లేదమ్మా. వెళ్దాం పదమ్మా.
ముందు అన్నయ్య గురించి ఆలోచించాలి. అలాగే నాన్న. ఆ లాయర్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అదేటో తెలుసుకోవాలి. అమ్మ సిట్టే, చెప్పు నాన్న. మనం కాంతమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఎప్పటికన్నా భాస్కర్ని వదిలేస్తుందంటావా? అత్త మాటిచ్చింది కదా నాన్న, అన్నీ ఖచ్చితంగా వస్తావులే, నువ్వేం బాధపడుకో. అత్తయ్య గారు, మీరు కంగారు పడకండి. భాస్కర్ బావన్ ఎలాగైనా సరే బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏమిది బావా? అటు చూడు, ఎవడో దరిద్రుడు బండిని రోడ్డు కట్టంగా పెట్టెళ్ళాడు. ఆడికేం రోగం? ఆ ఎట్టేదేదో రోడ్డు కాసంత పక్కన ఇట్టుకోవచ్చు కదా. ఉండు సత్తాను పద. ఏ చిటి చిటి వద్దు, నువ్వెక్కడికి వెళ్తావు? నేను హారన్ కొడతా. బాబోయ్, అవతలెవడో ఆరని కొడుతున్నాడు బావా. కొట్టుకుంటే కొట్టుకోనేరా, కొట్టుకొని ఆడే పోతాడు. బావా హాను కొట్టిన రాడేటి, వాళ్ళు మనుషులా అడగడదా? సత్తన్. ఏ చిటి చిటి, ఎవరైనా ఉన్నారా? చిట్టమ్మా, వాళ్ళతో మనకెందుకు, మనమే పక్కకి జరిపేస్తే పోలా. బాబా ఆడు పుల్రాజు గాడు కోటిగాడు కదా. అవును చిట్టమ్మా. అనుకున్నాను ఇలాంటి ఎదో పనులు చేసేది ఆ ఎదవలే అని అనుకున్నాను. ఉండు ఎల్లి అలా పని చెప్తాను ఇప్పుడే. చిట్టమ్మా చిట్టమ్మా, మనకెందుకు? నువ్వు ఉండు బావా. రోడ్డమినాడు బాబు గారు అనుకుంటున్నాడా ఏంటి? బండి అడ్డంగా ఎడ్డానికి చెప్తాడు సంగతి. చిట్టమ్మా చిట్టమ్మా, ఆ కాంతమ్మ మాత్రం మామూలు తెలియగలత కాదురా. అవును బావా, సొంత అల్లుడని చూడకుండా ఎలా అరెస్ట్ చేయించిందో చూసావా? చిన్నావు బావా, మా అన్నయ్యని అరెస్ట్ చేయించింది మీ అమ్మేనంట. అవును చిట్టమ్మా, నాకు కూడా షాకింగ్ గానే ఉంది. ఒకప్పుడంటే ఆ భాస్కర్ అల్లుడు గాని ఇప్పుడు కాదు కదరా. అందుకే ఆడడ్డు తొలగించుకుందామనే ఆడి జైలుకి పంపింది. అవును బావా, ఆ దాసుగాన్ని కొట్టింది కాంతమ్మే, వాణ్ణి మూటగట్టించింది కాంతమ్మే, ఆ కేసులో భాస్కర్ ఇచ్చింది కాంతమ్మే. చిన్నావు బావా, అన్ని కొట్టిందంట, మూట్లో కట్టిందంట, పోలీసులకు ఫోన్ చేసిందంట. కానీ జైలుకు పోయింది మాత్రం మా అన్నయ్య. ఎక్కువగా మాట్లాడక చిట్టి, వాళ్ళు గనక వింటే మళ్ళీ మాట్లాడడం ఆపేస్తారు. ఒక్క నిమిషం. ఆ కాంతమ్మ అసలు బామర్ది వాడు చూడు ఒకసారి. బావోయ్, ఈలేంగా ఎక్కడికి వచ్చారు? వెళ్దాం పద. పోదరా, ఈయన సంగతి చెప్తాం. ఎక్కడున్నారండి మీరు? రేపు పులిగా నువ్వు ఇప్పుడు చెప్పిందంతా నిజమా? దాసుని కొట్టింది, ఆ కేసులో మా అన్నయ్య నిరికించింది కాంతమ్మత. అలా అని ఎవరు చెప్పారు? మాకేం తెలీదమ్మో. నోర్మోయ్, మీరు మాట్లాడుకుంది మొత్తం మేము విన్నాం. అంటే జరిగిన నేరానికి భాస్కర్ బావుకి ఎలాంటి సంబంధం లేదన్నమాట. అయ్యి బాబోయ్, మేమేమన్నాము మీరే విన్నారు. అబ్బా, మమ్మల్ని టాపింగ్ చేసేసి
మాతో అబద్ధాలు చెప్పిద్దామని. అలాంటి పప్పులు మా దగ్గర ఉడకండు. ఎరా కోటిగా రే పులిగా, నిజంగా మా అన్నయ్య ఏ నేరం చేయలేదురా. ఐసీ మీరు స్టేషన్కి వచ్చి చెప్పారనుకో, పోలీసులు అన్నీ వదిలేస్తారు. అన్ని వదిలేస్తారా? కొంచెం వచ్చి చెప్పండిరా. అబ్బా చెప్పేస్తారు. ఆ నేరం చేయలేదంటే నేరం చేసింది కాంతమ్మ గారని తెలిసిపోయింది. ఆ తర్వాత ఆవిడ మా ఇద్దరిని చంపేస్తుందమ్మా. అసలు మా అమ్మ దాసుని ఎందుకు కొట్టింది? ఏమో బాబు, ఆడికి అమ్మక మధ్య ఏం గొడవలు ఉన్నాయో ఏమో. అయినా ఈ మొక్కలు కాల్సింది మమ్మల్ని కాదు, వెళ్ళి మీ అమ్మని అడుక్కు. అలాగే వెళ్తావా? మీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. వెళ్ళవో, మీతో కలిసి తిరగడం కాంతమ్మ గారు చూశారనుకో నా శీలాన్ని శంకిచ్చిద్ది. ఒరే కోడిగా వెళ్దాం పదా. పదబావా. చిట్టమ్మా, ఇప్పుడు భలే ఇరుక్కుపోయాం కదా. ఇరుక్కుపోయావా? ఏమైంది బావా? అవును చిట్టమ్మా, బావ నిర్దోషి అంటే అమ్మని దోషి అనాలి. అమ్మ దోషి అంటే భాస్కర్ బావ బదులు అమ్మ జైలుకి వెళ్ళాలి. ఓహో, మా అన్నయ్యకి ఏమైనా పర్వాలేదో మీ అమ్మని మాత్రం కాపాడుకోవాలని డిసైడింగ్ అయిపోయావా? లేదు చిట్టమ్మా, కర్ర విరగకూడదు, పాము చావకూడదు. అంటే మా అమ్మ స్టేషన్కి వెళ్ళకూడదు, మీ అన్నయ్య బయటికి రావాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏటది? అది ప్లాన్ చిట్టమ్మా, ఎలా ఉంది? అలాగే బావా, నువ్వు చెప్పినట్టే నేను చెప్తానా. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆవిడ నాకు అత్త కదా. మా అన్నయ్య బయటికి రావాలి, మా అన్నయ్య మీద పడ్డ నింద పోవాలి. నాకు కావాల్సింది కూడా అదే.